హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మా వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నేను బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, నా చుట్టూ బాగుంటే చాలు అనుకుంటే సరిపోతుందా? నిజంగా అలా ఉండగలుగుతామా? ఉంటుందా అంటే లేదనేటువంటిదే సమాధానం. ఎందుకంటే నగరానికి చుట్టుపక్కల ఉన్న, రాజధానికి చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలు, అనేక పల్లెలు ఇవాళ పెద్ద పెద్ద కంపెనీల కారణంగా, అనేక మందుల ఫ్యాక్టరీల కారణంగా కాలుష్యం బారిన పడుతున్నాయి. ఆ కాలుష్యంలో అక్కడి కార్మికులు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, ఆ కంపెనీల్లో, పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ కాలుష్యం అక్కడితోనే ఆగదు కదా, మన దాకా చేరుతుంది కదా. ఆ విధ్వంసం అక్కడే ఆగదు కదా, మన దాకా చేరుతుంది కదా. పారిశ్రామిక ప్రాంతాల్లో కంపెనీలు వెదజల్లుతున్నటువంటి కాలుష్యానికి మనందరం ఇక బలవ్వాల్సిందే అంటున్నారు టీపీజేఏసీ నాయకులు రవి కన్నెగంటి. తను రాసిన ఆర్టికల్ ఆధారంగా రూపొందిస్తున్న వీడియో ఇది. ప్రజలకు మందులు చౌక ధరలకు అందించడానికి ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు ఒకప్పుడుండేవి. అవి ప్రజల ఆరోగ్యానికి బాధ్యత పడేవి. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరుతో 1991 నుండి ప్రభుత్వాలు అనుసరించిన సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూతవేయించి బడా ప్రైవేట్ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో వేల కోట్ల లాభాలు గడించే పరిశ్రమలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి. ఈ యజమానులకు లాభాల మీద యావ తప్ప ప్రజల పట్ల ఏ బాధ్యత లేదు. ఆయా పరిశ్రమల్లో భారీ ప్రమాదాలు, పేలుళ్లు జరుగుతున్నాయి. వీటిలో అనేక మంది మరణిస్తున్నారు, తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రాంతాలు పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాల కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజలలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, జుట్టు రాలిపోవడం, ఇతర అనేక రకాల అనారోగ్యాలు పెరుగుతున్నాయి. చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. పరిశ్రమల చుట్టూ ఉన్న నీటి వనరులు దెబ్బతింటున్నాయి. ఆయా పారిశ్రామిక ప్రాంతాల గాలి నాణ్యత దెబ్బతింటోంది. ఆయా కంపెనీల నుండి వెలువడే చెడు వాసన భరించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మధ్యతరగతి ధనిక కుటుంబాలు ఆ ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి పెరుగుతోంది. ఆయా కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ప్లాట్లు, బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని స్వయంగా కట్టుకున్న ఇళ్ల ధరలు కూడా పడిపోతున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పేద కుటుంబాలు ఎటూ పోలేక అక్కడే ఉండి అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు కూడా ఆ ప్రాంతంలో ఉండలేక దూర ప్రాంతాల నుండి బస్సుల్లో వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. కాలుష్యం నిండిన వ్యర్థాలతో వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయి. వాటి సారం పడిపోతూ సాగుయోగ్యం కాకుండా పోతున్నాయి. ఆయా సాగు భూముల విలువలు కూడా పడిపోతున్నాయి. ఆయా భూముల్లో పండుతున్న పంటలు, పాలు, మాంసం లాంటి పశువుల ఉత్పత్తులు విషపూరితంగా తయారవుతున్నాయి. వాటిని కొని వినియోగిస్తున్న వినియోగదారుల ఆరోగ్యాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం లేదు. ప్రజల ఆందోళనలు, వార్తాపత్రికల కథనాల కారణంగా ఇటీవల దోమడుగు గ్రామంలో చెరువు నీటిని తీసుకువెళ్లి పరీక్షించిన కాలుష్య నియంత్రణ మండలి గ్రామ ప్రజలకు వెంటనే నివేదిక ఇవ్వలేదు. నెల రోజులు గడిచాక ప్రజల ఒత్తిడితో నివేదిక ఇచ్చింది. గత అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంత నీళ్లు పరిశ్రమల కాలుష్యంతో నిండి ఉన్నాయని, వాటిని పశుపోషణకు, వ్యవసాయానికి ఉపయోగించకూడదని ఇప్పుడు తీరిగ్గా నివేదిక ఇచ్చింది. కానీ ఆ నివేదిక ఆధారంగా పరిశ్రమ యజమానిపై, హెటిరో పరిశ్రమపై ఎలాంటి చర్య ఇప్పటిదాకా తీసుకోలేదు. విచిత్రమేంటంటే ఆయా ప్రాంతాల్లో వస్తున్న ఈ ఫార్మా, రసాయన పరిశ్రమల్లో యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. దూర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులతో రోజు 12 గంటలు పనిచేయించుకుంటూ వాళ్లను దోచుకుంటున్నాయి. బాగా చదువుకున్న స్థానిక యువతీ యువకులు, మహిళలు కూడా తగిన ఉద్యోగాలు దొరక్క ఖాళీగా ఉంటున్న పరిస్థితి కనబడుతోంది. నెల రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో దోమడుగు గ్రామ చెరువును కాలుష్యమయం చేసిన హెటిరో పరిశ్రమ దుర్మార్గంపై అక్టోబర్ 19న సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, టీపీజేఏసీ, ఎన్ఏపీఎం, హెచ్ఆర్ఎఫ్, మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జాక్ ఆధ్వర్యంలో దోమడుగు గ్రామ ప్రజలతో జరిగిన సమావేశంలో ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. వాళ్ల దుఃఖం వర్ణనాతీతం. ఆ పరిశ్రమను, ఆ ప్రాంతంలో ఉన్న ఇతర కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను శాశ్వతంగా మూసివేయాలనే వారి డిమాండ్ న్యాయమైంది. గత 30 ఏళ్లలో తెలంగాణలో ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త ఫార్మా, రసాయన కంపెనీ పెడితే అది రాష్ట్ర అభివృద్ధి కోసమో, ప్రజలకు సేవ చేయడం కోసమో, ప్రజలకు అవసరమైన ఫార్మా ఉత్పత్తులు, వైద్య సేవలు,
ఇతర ఉత్పత్తులు తక్కువ ధరలకు అందించడానికో పెట్టారని మాత్రం భ్రమలో ఉండకండి. వివిధ వార్తాపత్రికల కథనాలు, నివేదికల ప్రకారం తెలంగాణలో పారిశ్రామిక ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదాలు ప్రధానంగా ఫార్మాస్యూటికల్, రసాయన పరిశ్రమల రంగాల్లో అత్యధికంగా ఉన్నాయి. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన వివిధ పారిశ్రామిక ప్రమాదాల్లో కనీసం 300 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలున్నాయి. ఈ మృతుల్లో ఎక్కువ మంది భారతదేశ ఉత్తర, తూర్పు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. ఒక నివేదిక ప్రకారం 2 సంవత్సరాల్లో హైదరాబాద్ శివార్లలోని 6 ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగిన 125 ప్రమాదాల్లో 133 మంది మరణించగా 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో అనేక భారీ ప్రమాదాలు జరిగాయి. ఇవి పారిశ్రామిక భద్రతా లోపాలను ఎత్తిచూపాయి. సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో జూన్ 30న రియాక్టర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ల సంఖ్య 54కు చేరుకుంది. 30 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటన దేశ చరిత్రలోని అత్యంత విషాదకరమైన పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటి. ఈ పారిశ్రామిక ప్రమాదాలు, మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ, ఫ్యాక్టరీల డైరెక్టరేట్ నుంచి సంవత్సరాల వారీగా పూర్తి అధికారిక గణాంకాలు సాధారణంగా ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉండవు. అయితే కార్మిక బ్యూరో వంటి జాతీయ స్థాయి సంస్థలు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదాలపై నివేదికలను ప్రచురిస్తాయి. కానీ వాటిలో తెలంగాణకు చెందిన పూర్తి వివరాలు ఉండడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత 40 ఏళ్లుగా, ముఖ్యంగా గత 10 ఏళ్లలో కూడా పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతం పటాన్ చెరువు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా సాగిన ఆందోళన గురించి మనం వింటూనే ఉన్నాం. చాలా సంవత్సరాలుగా ఇక్కడ గాలి, నీరు, నేల కాలుష్యంపై స్థానిక ప్రజలు, పర్యావరణ సంస్థలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు, భూగర్భ జలాలు కలుషితం కావటం ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణపై నిషేధం విధించడం వల్ల ఈ పరిశ్రమలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల నివాసితులు పారిశ్రామిక కాలుష్యంపై తీవ్రంగా ఆందోళనలు నిర్వహించారు. 2025 మార్చిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐడిఐ బొల్లారం, కాజేపల్లి, బొంతపల్లి, జిన్నారం వంటి సమీప పారిశ్రామిక ప్రాంతాల నుండి వచ్చే విషవాయువుల వల్ల కళ్లు మండటం, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని వాళ్లు విమర్శించుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతం కొత్త పటాన్చెరులా మారుతోందని, ఇక్కడ ఫార్మా, బల్క్ డ్రగ్ పరిశ్రమల వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయని, ఘాటైన వాసన వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్తో పాటు దండుమల్కాపురం, కొయ్యలగూడెం, ధర్మాజిగూడెం వంటి పరిసర గ్రామాల్లో పరిశ్రమల వ్యర్థాల పారబోతపై నిరసనలు జరిగాయి. కాలుష్య నియంత్రణ మండలికి అక్కడి ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. నల్గొండ జిల్లా దొండపాడు, వజనేపల్లి, మేళ్ల చెరువు ప్రాంత గ్రామాల్లో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ యూనిట్లు, కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు బహిరంగ విచారణల్లో ఇతర రూపాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమల వల్ల తాగునీళ్లు కలుషితమై ప్రజల ఆరోగ్యం, వ్యవసాయ భూములకు ముప్పు ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా దోమడుగు హెటిరో పరిశ్రమ కాలుష్యానికి వ్యతిరేకంగా దోమడుగు గ్రామ ప్రజలు పోరాటం చేస్తున్నారు. తమ గ్రామ నల్లకుంట చెరువు కాలుష్య జలాలతో కలుషితం కావడంపై రైతులు, గ్రామస్తులు ఇటీవల నిరసనలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్లలో రామగుండం కూడా ఒకటి. ఇక్కడి పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్లు, ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీనిపై కూడా స్థానిక ఆందోళనలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కట్టాల్ మండలాల పరిధిలో ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 15,000 ఎకరాల వరకు వ్యవసాయ భూమిని సేకరించింది. ఈ ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్థానిక ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ పటాన్ చెరువు, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఫార్మా కంపెనీల వల్ల జరిగిన కాలుష్య అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లా ప్రజలు ఫార్మాసిటీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. స్థానిక ప్రజలు, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకత్వంలో ఆందోళన చేస్తున్న రైతులు హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రధానంగా స్థానిక ప్రజల ఆందోళనలు, శాంతియుత నిరసన ర్యాలీలు, పబ్లిక్ హియరింగ్లలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక మంది పర్యావరణవేత్తలు, సైంటిస్ట్ ఫర్ పీపుల్, NAPM, TPJAC, మానవ హక్కుల వేదిక వంటి సంస్థలు కూడా ప్రజల పోరాటాల్లో భాగస్వామ్యమవుతున్నాయి.
ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాల మద్దతుతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇప్పటికే ఉన్న అన్ని పర్యావరణ, భూసేకరణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు విరాళాలు వెదజల్లుతున్నారు. మంత్రుల నుండి శాసనసభ్యుల వరకు తగిన మొత్తంలో కమిషన్లు ఇస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు లంచాలిస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిన నీటిపారుదల సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అత్యంత కాలుష్యకారక పరిశ్రమలను, జనావాసాలు, వ్యవసాయ భూములు, నదులు, చెరువులు, కుంటలు లాంటి నీటి వనరులకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. పైగా ఇటీవలి కాలంలో ఈ పారిశ్రామిక సంస్థల యజమానులే వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు, ఇతర రూపాల్లో విరాళాలు ఇచ్చి టికెట్లు కొనుక్కొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వందల కోట్లు వెదజల్లి ఓట్లు కొనుక్కొని చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమవుతుంది యజమానులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే. తెలంగాణ కేంద్రంగా అనేక సంస్థలను స్థాపిస్తున్న హెటిరో గ్రూప్ యజమాని డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి ఈ కోవలోకి వస్తారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. 2022వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి ఫార్మా, ఇథనాల్ రంగాలతో పాటు గారియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. హెడ్సిమ్ ఎస్టేట్స్ అండ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జూమార్ట్ హోటల్స్ ఆయనవే. హెటిరో వైన్ పవర్ లిమిటెడ్ వంటి సంస్థల ద్వారా పవన విద్యుత్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. సింధు హాస్పిటల్స్ పేరుతో ఆయన హాస్పిటల్స్ కూడా నిర్వహిస్తున్నారు. నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామ సమీపంలో ఉన్న ఇథనాల్ ప్లాంట్, జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యంలో డాక్టర్ బండి సారథి రెడ్డి కూడా ఒకరు. ఈ ఇథనాల్ కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరుకుగా ఉపయోగించి ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. ఈ గ్రూప్ సుమారు 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి గతంలో ఆంధ్రప్రదేశ్లో భూములను సేకరించింది. దేశవ్యాప్తంగా మోడీ జమానాలో ఒక పద్ధతిగా ఎంచుకున్న రాజకీయం ఒకటుంది. ఈ రాజకీయం మేరకు 2021 అక్టోబర్ నెలలో ఆదాయం పన్ను శాఖ హెటిరో గ్రూప్ సంబంధించిన కార్యాలయాలు, నివాసాలు, ఇతర ప్రాంగణాలపై దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత, లెక్కల్లో చూపని ఆదాయం, అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆరోపణల కారణంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, విలువైన వస్తువులు పట్టుబడినట్లు మరియు కంప్యూటర్ డేటా, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారికంగా ప్రకటించింది. పట్టుబడిన లెక్కల్లో చూపని ఆదాయం 550 కోట్ల వరకు ఉంటుందని ఐటీ శాఖ అంచనా వేసినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసు తర్వాత ఏమైందో బహిరంగంగా ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. ఈ క్రమంలో పరిణామాలను అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎలక్టోరల్ బాండ్లు కొన్ని ప్రశ్నలకు జవాబిస్తాయి. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన బహిరంగ డేటా ప్రకారం హెటిరో గ్రూప్ చెందిన కంపెనీలు భారతీయ జనతా పార్టీతో సహా వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాయి. బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలిచ్చింది. ఈ విరాళాలు ఆయన రాజ్యసభ నామినేషన్ కు ముందు తర్వాత కూడా జరిగాయి. హెటిరో గ్రూప్ కంపెనీలు భారతీయ జనతా పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గణనీయమైన మొత్తంలో విరాళాలు అందించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ కంపెనీ విరాళాలు ఇచ్చింది. ఈ కారణం చేతనే నారాయణపేట్ జిల్లా చిత్తనూరులో ఇథనాల్ కంపెనీ ద్వారా కాలుష్యం వెదజల్లుతున్నా, సంగారెడ్డి జిల్లా దోమడుగులో ఫార్మా కంపెనీ ద్వారా కాలుష్యం పారించిన ఈ యాజమాన్యంపై ప్రభుత్వాలకు చర్య తీసుకోవడానికి చేతులు రావడం లేదు. బాధ్యత ఉన్న అధికారులకు పట్టడం లేదు. యూరప్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మందుల ఉత్పత్తి ఖర్చులు, ముఖ్యంగా కార్మికుల, ఉద్యోగుల వేతనాలు, కంపెనీ నిర్వహణ వ్యయాలు చాలా ఎక్కువ. పైగా పర్యావరణ పరంగా కాలుష్యం కలిగించే భారీ తయారీ యూనిట్ల స్థాపనపై ఈ దేశాల్లో కఠినమైన పర్యావరణ నిబంధనలుంటాయి. అందుకే జనరిక్ ఉత్పత్తులకు అమెరికా, యూరప్ అతిపెద్ద వినియోగదారు మార్కెట్లు అయినప్పటికీ అక్కడ ఈ ఉత్పత్తులను స్థానికంగా తయారు చేయడం కంటే భారత్ లాంటి దేశాల నుండి తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి కంపెనీలు ప్రజలపై, గ్రామాలపై కాలుష్యం వెదజల్లుతూ కార్మికులను దోచుకుంటూ లాభాలు గడిస్తున్నాయి. నిపుణులు పనిచేయాల్సిన పని స్థలాల్లో కూడా సాధారణ నిరక్షరాస్య వలస కార్మికులను పనిలో పెడుతూ వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నాయి. తెలంగాణలోని ఫార్మా, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేయడానికి కార్మికులు ఎక్కువగా ఉత్తర భారత రాష్ట్రాల నుండి వలస వస్తున్నారు.
ప్రధానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా వలస కార్మికులు వస్తున్నారు. చాలా మంది వలస కార్మికులకు కూడా, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పటికీ నెలకు 15,000 రూపాయల వేతనం కూడా దాటని పరిస్థితులున్నాయి. ప్రమాదకర పరిశ్రమల్లో రోజుకు 12 గంటలు పనిచేసినా సరైన వేతనం లభించడం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే 12 గంటల షిఫ్టుకు రోజుకు 750 రూపాయలు చెల్లిస్తున్నారు. కార్మికులకు పని స్థలాల్లో అసలు భద్రత లేదు. ఫలితంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం 8 గంటల పని విధానం ఉన్నప్పటికీ చాలా చోట్ల 12 గంటల వరకు పని చేయిస్తున్నారు. తక్కువ వేతనాలు చెల్లిస్తూనే కార్మికులు ఒకరోజు విధులకు హాజరు కాకపోయినా ఆ రోజు వేతనం నుండి కోత విధిస్తున్నారు. కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. వలస కార్మికులు నివసించే ప్రాంతాల్లో సరైన పారిశుధ్యం, పరిశుభ్రమైన నీళ్లు, తగినంత వెంటిలేషన్ ఉన్న ఇళ్లు లాంటి కనీస సదుపాయాలు కూడా ఉండటం లేదు. ఒకే గదిలో 5 నుండి 10 మంది కార్మికులు బతుకుతున్నారు. వీరికి వైద్య సదుపాయాలు ఉచితంగా అందుబాటులో లేవు. సామాజిక భద్రతా పథకాలు కూడా లేవు. ఈ స్థితిలో రాష్ట్ర ప్రజలకు తమ జీవితాల, ప్రాణాల రక్షణ కోసం పోరాడక తప్పని స్థితి ఏర్పడింది. తమ సాగు భూములను, పశువులను, నీటి వనరుల్ని కాలుష్యం నుండి కాపాడుకోవడానికి సుస్థిరమైన జీవితాలు, హక్కులతో కూడిన జీవనోపాధి, పర్యావరణ హితమైన రాష్ట్ర అభివృద్ధి ప్రజల హక్కు అని చెప్పాల్సినటువంటి సందర్భం ఇది.